ఏం రాజకీయాలు రా నాయన, కంపు కొట్టి పాడైతున్నాయి. పైసుంటే టికెట్, కులం పతారుంటే పదవి, 10 ఖర్చు పెడితే 100 గుంజే కథలు. మొత్తం కాంట్రాక్టర్లు బిజినెస్ మ్యాన్లే దిగిండ్రు. ఇక మామూలోడు ఎడనెగులుతాడు. అరే ఇంత చదివినోళ్ళు, నలుగురిట్లా తిరిగినోళ్ళు, పద్ధతిగా మాట్లాడేటోళ్ళు, అందరి కోసం ఆలోచన చేసేటోళ్లకు పదవులు ఇస్తే ఏమాయే ఆనంగా ఇంటుంటాం. అయితే ఇవాళ ఒకరికి పదవి వస్తే ఇయ్యాల్సిన వాళ్ళకే ఇచ్చిండ్రని సోషల్ మీడియాలో చాలా మంది అంటున్నమాట. ఇంతకు ఆయన ఎవలంటే తెలంగాణ కోసం ముంగడవాడి కొట్లాడిన కోదండరాం సారు ఆ తెలంగాణ వచ్చిన 10 ఏళ్లకు చట్టసభలు అడుగు పెట్టబోతుండు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసింది మరి సర్కారు. అట్లనే సియాసత్ ఉర్దూ పేపర్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ సార్ సుతా ఎమ్మెల్సీ అయిండు. గవర్నమెంట్ తరపున వీళ్ళు ఇద్దరు పేర్లు పంపితే గవర్నర్ మేడం ఓకే చేసింది. ఇవాళ పబ్లిక్ తిప్పల మీద కొట్లాడిన వాళ్ళు, పబ్లిక్ కు సేవ చేసిన వాళ్ళకు, అందరికి అక్కడికి వచ్చే పనులు చేసిన వాళ్ళని గవర్నర్ కోటాలో మండలికి పంపుతారు. నిరుడు దాసో శ్రావణ్ సారు, కుర్రా సత్యనారాయణ సార్ పేర్లను పంపి వాళ్ళు ఏం చేసిండ్రో వివరాలు చెప్పలేదు గవర్నర్ మేడానికి. అగో అట్లా పెండింగ్ పడితే వాళ్ళు కోర్టుకు పోయినా ఇంకోలను తీసుకోకుండా ఆపాల్సిన అవసరం లేదన్నది కోర్టు. కోదండరాం సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫస్ట్ కాంచి తెలంగాణ కోసం దండలాడిండు. పోరాటంలో టీజేఏసీ పెబ్బా. రాష్ట్రం వచ్చినాక కారోళ్ళ ఏలుబడి మంచిగా లేదని మరలవాడి అరెస్టులయ్యిండు. తెలంగాణ జనసమితి పార్టీ పెట్టి లడాయి చేస్తుండు. మొన్నటి ఎలక్షన్ లో కాంగ్రెస్ కి హిమ్మతి ఇచ్చి పోటీ చేయనందుకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రు అన్నట్టు. ఇక అమీర్ అలీ ఖాన్ సార్ జర్నలిస్ట్ గా చేసిన సేవలు యాద్ చేసిండ్రు. ఇన్నేళ్లు మండలిలో కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి సార్ ఒక్కడే ఉండే. మొన్న 2 ఎమ్మెల్యే కోటాలు ఏకగ్రీవంగా, ఇప్పుడు 2 గవర్నర్ కోటాలు వస్తున్నారు కాబట్టి 5గురు అవుతారు. అంతేకాదు అనుభవం ఉన్నోడు కాబట్టి కోదండరాం సార్ ను చదువుల శాఖ మంత్రిని చేస్తారనే ప్రచారం సుత నడుస్తుంది. మైనార్టీ కోటాల అమీర్ అలీ సాబ్ సుత మంత్రి అయ్యే ఛాన్స్ ఉందటుల్లో.